ఈర్పా విజయని స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు అని హెచ్చరించిన తాడ్వాయి మాజీ సర్పంచ్ ఈర్పా సునీల్. దొర తిన్నంటి వాసాలు లెక్కబెట్టి అన్నం పెట్టిన సీతక్కను విమర్శించడం దారుణం. పైసల కోసం కన్నతల్లి లాంటి సీతక్క కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన నీవు సీతక్క గురించి మాట్లాడుతున్నావా అంటూ విమర్శించి మాట్లాడిన తాడ్వాయి మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సునీల్ దొర. ఖబర్దార్ ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, సవాల్ విసురుతున్నా, హెచ్చరిక జారీ చేస్తున్నా. ఏదైతే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే అటువంటి మీరు రాజకీయం ములుగు జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారా? చీకటి దొంగల్లాగా వచ్చి పోయేటువంటి మీరు రాజకీయం గురించి మాట్లాడుతున్నారా? గత 10 సంవత్సరాలలో చెయ్యని అభివృద్ధి ఈ యొక్క 18 నెలల్లో ప్రజాప్రభుత్వం పరిపాలన సుగమంగా జరుగుతుంటే ఓర్వలేక శివరాజకీయాలు చేస్తున్నారు ఇందిరమ్మ ఇండ్ల మీద. ఎస్పెషల్గా తాడ్వాయి మండలంలో గత 5 సంవత్సరాల్లో నువ్వు జెడ్పీటీసీగా ఎన్నికయ్యి జెడ్పీటీసీ తర్వాత ఒక మాజీ జెడ్పీ చైర్మన్గా చేసి నువ్వు తాడ్వాయి మండలానికి నిధులు తీయలేనటువంటి ఘనత నీది. నువ్వు ఇవాళ నిధుల గురించి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావా? ఆదివాసీ తొలి ఏకైక మహిళా మంత్రిగా అయినటువంటి సీతక్క ములుగు జిల్లాకు అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఎన్ని నిధులు చెప్పిందో నీకు లెక్క నేను చెప్పాలంటే నా యొక్క సవాల్ను స్వీకరించి ఎక్కడికైతే ఏ సెంటర్కి అయితే ఏ ప్లేస్కి అయితే వస్తారో అదే సమ్మక్క సార్లమ్మ గద్దెల ప్రాంగణంలో అయినా కూర్చుందాం, ఎక్కడైనా కూర్చుందాం. అక్కడికి రండి, లెక్కలతో నేను వస్తా, మీరే వస్తారా? రండి, నా సవాల్ని విసురుతున్నా. మీకు దమ్ముంటే ఇవాళ ములుగు నియోజకవర్గంలో 3,500 నియోజకవర్గం చొప్పున వచ్చే ఇండ్లని 6,000కు ఫస్ట్ విడతగా మేము ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాంట్లో మాజీ చైర్మన్గా ఉన్నటువంటి బడే నాగజ్యోతి ఊరు కాలువపల్లికే మేము 50 ఇండ్లు ఇచ్చినాం. ఆ ఇండ్లని కూడా ఏదైతే ముంపు గురై వాగులో కొట్టుకపోయి మునిగినటువంటి వాళ్లకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిస్తే ఈరోజు వాటిని కూడా నువ్వు క్యాన్సిల్ చేయమని అప్లికేషన్ పెట్టి కలెక్టర్ ఆఫీసులో పిటిషన్ ఇచ్చిన నువ్వు ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. అంటే అభివృద్ధి జరగకుండా అభివృద్ధిని అడ్డుపడేటువంటి నువ్వు ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావా? మా సీతక్కపై తప్పుడు ప్రచారాలు చేపిస్తూ మీ ట్విట్టర్ బాలు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మీరు ములుగు జిల్లాలో ఎక్కడైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతోటి వాళ్లకు మాయ మాటలు చెప్పి వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపించుకుంటూ ఇలా శివరాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడ మీ నీతి రాజకీయం ఉన్నది? మీకు ఒకటే నేను సవాల్ విసురుతున్నా, నియోజకవర్గం గురించి కాదు, తాడ్వాయి మండలం గురించి. ఎస్పెషల్గా తాడ్వాయి మండలంలో నువ్వు తాడ్వాయి మండల అభివృద్ధి గురించి లెక్క తీసుకొని రా నా ముందుకు. నేను లెక్క పట్టుకొని వస్తా. నీ చైర్మన్గా ఉన్న పదవి కాలంలో నువ్వు ఎంత అభివృద్ధి చేసినావో నేను నిరూపిస్తా. నేను ఓన్లీ 5 సంవత్సరాల కాలంలో ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి కూడా మేమెంత అభివృద్ధి చేయించినో చూపెడతాం. ఇప్పుడున్నటువంటి అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినప్పటికి కూడా మేము అధికారంలో ఉండి ఏం అభివృద్ధి చేయించినో చూపెడతాం. ఇవాళ నువ్వు లింగాల ఓట్లతోటి కూడా నువ్వు గెలిచి జడ్పీ చైర్మన్గా అయినావు. ఏ ఒక్కనాడు పోంది. ఇవాళ ఆ ఊర్లు మొత్తం అడవిల్లో గుట్టలలో మాల్మూల ప్రాంతమైన అల్లిగూడెం నర్సాపూర్ దాకా మేము ఇవాళ తార్ రోడ్లు పోసి వచ్చినాక నువ్వు ఆ రోడ్ల మీద పోయి ఆ ఊర్లకు తిరుగుతున్నావు. ఇవాళ అదే చూసుకుంటే కన్నాయిగూడెం మండలం కావచ్చు, తుప్పగూడెం దాకా కావచ్చు, ఇటు మంగపేట మండలంలో కావచ్చు, తాడ్వాయి మండలంలో కావచ్చు, ఇటు గోవిందరాపేట మండలంలో కావచ్చు, మొత్తం బీటీ రోడ్లు మంజూరు చేసి రోడ్లు వేయించిన ఘనత మాది. నువ్వు ఇలా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావా? నీచపు రాజకీయాలు చేస్తున్నారా? చీకట్లో దొంగలాగా వచ్చిపోయేటువంటి ఓట్లప్పుడే కనబడేటువంటి రామస్వామి శ్రీనివాసరెడ్డి నువ్వు పూటకొక మాట చెప్పుకుంటూ ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు మార్చే నువ్వు ఇలా తాడ్వాయి మండలంలో మాట్లాడుతున్నావు. దమ్ముంటే రా తాడ్వాయి గడ్డ మీద ఎక్కనైనా కూకుందాం, మాట్లాడదాం. నేను ఏమి అభివృద్ధి చేయించినో, ఏమి అభివృద్ధి ఫలంలో మా సీతక్క నడిపిస్తుందో, అభివృద్ధిలో ఎన్ని నిధులు మంజూరు చేసిందో నేను నీకు లెక్కతో సహా చూపెడతా. నా సవాల్ను స్వీకరించినట్లయితే
మీరు డేట్ మీరే చెప్పండి, ప్లీజ్ మీరే చెప్పండి. ఎనీ టైం ఎనీ సెంటర్ నేను రెడీ. నీచపు రాజకీయాలతోటి శవ రాజకీయాలు చేసుకుంటూ ఏదైతే ఆత్మహత్యలకు ప్రేరేపించి మనుషులని ఆత్మహత్యలు చేసుకునే విధంగా నీచపు రాజకీయాలు మానుకోండి. దయచేసి అందరు ప్రజలు కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా ములుగు జిల్లా ప్రజలు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నీచపు రాజకీయాలను మాయ మాటలు నమ్మకండి. ప్రతి ఒక్క పేద కుటుంబానికి, ఇల్లు లేనటువంటి నిరుపేదలకు అందరికీ, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు లబ్ధి జరుగుతుంది. మనకు 3 విడతలు కాదు 4, 5 విడతలుగా మనము ప్రతి ఒక్కరికి ఇల్లు తెచ్చుకొని వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళ కుటుంబంతో సంతోషంగా గడిపే విధంగా ఈ యొక్క ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉండి ప్రజలు మేలుకొనే ఈ ప్రజా ప్రభుత్వం వాళ్ళకి ఎప్పటికీ అన్ని విధాలుగా సాయం చేస్తుంది, వాళ్ళకి అభివృద్ధిలో ముందుస్తుంది. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 18 నెలలు గడిచిన తర్వాత 60,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు 60,000 మందికి జీవన వృత్తి కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా నువ్వు మాట్లాడుతున్నావా? 10 సంవత్సరాల కాలంలో ఒక్క సంవత్సరంలో ఎంతమంది స్టూడెంట్స్ ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు 1 year కు, అంతమంది 10 సంవత్సరాలు ఇంటూ అంతమంది స్టూడెంట్ కొడితే అన్ని లక్షల మంది వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు. నువ్వు ఏ రోజు ఏ ఒక్క కొలువు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ నీకు ఫస్ట్ సర్పంచ్ కొలువు ఇచ్చిందే మేము జ్యోతి. ఏదైతే బడే నాగజ్యోతిని కాంగ్రెస్ పార్టీ నుండి మేము సర్పంచ్ ఎన్నిక చేసిన తర్వాత నువ్వు బీఆర్ఎస్ పార్టీ కోమలోకి వెళ్ళి నువ్వు ఇవాళ జెడ్పీటీసీ అయిన తర్వాత ఏదైతే మా చైర్మన్ గా పదవి అక్రమంగా పొందినవో ఆ పొందిన పదవితోటి కూడా నువ్వు ఇవాళ తాడవ మండలానికి చేసిన అభివృద్ధి లేదు. తాడవ మండలం ఉన్నటువంటి 18 గ్రామ పంచాయతీలు కూడా ఏ గ్రామ పంచాయతీలో నువ్వు తిరిగి ఫలానా పని నువ్వు చేయించిన దాఖలాలు లేవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మేము ఎన్ని నిధులతోటి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయించినామో, మా సీతక్క గారు ములుగు జిల్లాకు ఎన్ని కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి తీసుకొచ్చిందో ఇవాళ R&B రోడ్లను చూస్తే కనబడతాయి. అదేవిధంగా నిరుద్యోగులకు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ల పద్ధతిలో మేము వాళ్ళకు జీవనోపాధి కల్పించినాం. ఎంతో కొంత గవర్నమెంట్ కొలువు పొందాలని కూడా వివిధ శాఖలలో ఏఈలు కావచ్చు, ఇంకా వేరే శాఖలలో ఉద్యోగాలు పొందినటువంటి నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలే, ఈ ప్రజా ప్రభుత్వ హాయంలే. కాబట్టి మళ్ళీ మీకు హెచ్చరికలు చేస్తున్నా, ఏదైతే మాయ మాటలు చెప్పి తినింటి వాసాలు లెక్క పెట్టేటువంటి మీరు ఇంకోసారి మా సీతక్క గురించి మాట్లాడితే మాత్రం ఖబర్దార్ బిడ్డ. ములుగు జిల్లాలో అభివృద్ధిని చూసి వీళ్ళు ఓర్వలేక ఇలాంటి నీచపు రాజకీయాలు చేస్తున్నారు. దయచేసి ఇక నుండి మీరు మానుకోండి. లేదంటే మాత్రం ములుగు జిల్లా ప్రజలు మీకు తగిన బుద్ధి ఇదివరకు చూపెట్టిండ్రు, మళ్ళీ కూడా మీకు ఆ బుద్ధి చూపెడతారని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తాడవై మాజీ సర్పంచ్గా నేను హెచ్చరిక చేస్తున్నాను. అదేవిధంగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకంగా కొంతమంది పేర్లతోటి పోస్టులు పెట్టడం, ఫేస్బుక్లలో అప్లోడ్ చేయడం, సీతక్క మీద దుష్ప్రచారాలు చేయడం, ఇవన్నీ మానుకోకపోతే మాత్రం త్వరలో మీ అందరికీ తగిన బుద్ధి చెప్తామని కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్గా మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాను. మీరు ఇంకొకటి, ప్రతి దానికి ఆదివాసులు అని చెప్పేసి మేము కూడా ఆదివాసులం అని చెప్పేసి కులాన్ని కూడా వాడుకొని ఆదివాసులమనే ఒక పేరుతోటి రాజకీయంలో కూడా చెడు రాజకీయం చేయాలని చూస్తే కూడా ఎవరు కూడా ఊకోరు. అందరూ కూడా ఆదివాసులమే. మా రాజకీయంలో ఉన్నది కూడా ఈ ములుగు కాన్స్టిట్యున్సీ ఆదివాసీ రిజర్వేషన్ పేరుతో ఉన్నది కాబట్టి ఎస్టీ రిజర్వేషన్ లో ఎవరు కూడా రాజకీయాలను కుల రాజకీయాలతోటి ప్రేరేపించి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ఈ ములుగు జిల్లాలో ఏదైతే నీచపు రాజకీయాలు, శివ రాజకీయాలు ప్రేరేపితం వృద్ధుతం చేసి అల్లర్లు గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి కోసం పొందాలనుకుంటున్నారు మీరు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మొట్టమొదటిగా ములుగు జిల్లాని అభివృద్ధిలో
ముందుకు సాగుతుంది. అందరూ గమనించండి. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మాయ మాటలు నమ్మకండి. మీ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మీకు జరగాల్సినటువంటి ఏదైతే లాభాలు ఉన్నాయో, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మీకు రావాల్సినటువంటి ఇంకా వ్యవసాయ రంగం పరంగా కావచ్చు, అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ చేయడానికి సుకుమంగా ఉన్నది. అందరూ కూడా ములుగు ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మాయమాటలు నమ్మకండి. వాళ్ళ యొక్క నీచపు రాజకీయాలు అందరూ గమనించండి. ఇవాళ సీతక్క గారు కరోనా కాలంలో అప్పుడు కావచ్చు, ఏదైతే ప్రతిపక్షం ఉన్నప్పుడు కావచ్చు, ప్రజాసేవలనే ఉండి సీతక్క గారి జీవితాన్ని ప్రజలకే అంకితం చేసి ఇవాళ ఒక్కటే ఆడబిడ్డ, కనీసం తోడు కూడా లేనటువంటి సీతక్క ఇవాళ ప్రజల కోసం నిత్యం పోరాడుతూ ప్రజలకే సేవ చేస్తూ ఇవాళ రాష్ట్ర మంత్రి అయినప్పటికీ కూడా ములుగు జిల్లాలో కనీసం వారానికి 2-3 సార్లు అయినా వచ్చి నా జిల్లాని, నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధిలో ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి 119 నియోజకవర్గాల కెల్లా ఈ ములుగు నియోజకవర్గాన్ని ఇంత చక్క అభివృద్ధి పదవులు సాగనింపడానికి మన సీతక్క గారు ముందడుగు వేసి చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సీతక్కకు అండదండగా ఉండి ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క మాయ మాటలు ఏదైతే కేసీఆర్ కు గులాంగిరిగా చేస్తున్నటువంటి వాళ్ళ మాయ మాటల్ని నమ్మకండి. దయచేసి మీకు ఏ సమస్య ఉన్న సమస్యకు కాంగ్రెస్ పార్టీ మీకు ఆపదలో ఆదుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఇంకొకసారి మళ్ళీ ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిక జారీ చేస్తున్నా, సవాల్ విసురుతున్నా. నా సవాల్ను స్వీకరించినట్టయితే మీరు ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎక్కడైనా చెప్పండి. నేను మీ సవాలుకు సిద్ధంగా ఉన్నా, రెడీ. ఇంకొకసారి శ్రీనివాసరెడ్డి కానీ, బడే నాగజ్యోతి కానీ తప్పుడు ప్రచారాలు, తప్పుడు వార్తలు, తప్పుడు ఫేస్బుక్లలో, వాట్సాప్లలో, గ్రూపులలో మెసేజ్ల ద్వారా ఇంకోసారి గనక ఇలాంటి పోస్టులు పెట్టినా కూడా బాగుండదని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాను.